వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, ఈరోజు మన చుట్టూ మన రాష్ట్రంలో కానీ మన దేశవ్యాప్తంగా కానీ వివిధ ప్రాంతాల్లో నెలకొని ఉన్న అరాచకర పరిస్థితులు, విద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితులు. దీనికి కారణం ఎవరు? వ్యక్తులు. ఆ వ్యక్తులు ఆచరించే మతం. అవును, మత ప్రచారాల పేరుతో ఒకరి మీద ఒకరు ద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే కొందరు వ్యక్తుల ప్రోద్బలం వల్ల ఇవాళ సమాజంలో ఒక ఉద్విగ్నకరమైన ఒక భయాందోళన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాస్టర్ మృతి ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించింది. అది ప్రమాదమా, హత్య, ఇంకేదనే విషయాన్ని పక్కన పెడదాం. అయితే దాన్ని జరగటానికి నేపథ్యాన్ని తీసుకున్నా, అది జరగటానికి దారితీసిన కారణాలు ఏమైనా అదంతా పోలీసుల దర్యాప్తులను అంతిమంగా తేలే విషయం అది. అయితే ఇవాళ ఈ మత ప్రచారం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. అది ఒక మతం గురించో ఒక వ్యవస్థ గురించో మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరూ అసలు ఈ దేశంలో మత ప్రచారాన్ని ప్రభుత్వాలు ఒక రకంగా ప్రోత్సహిస్తున్నాయి, కానీ వాటిని నిషేధించాలి. అధికారికంగా ఈ దేశంలో ఏ మతాన్ని గుర్తింపు లేదు. మనది సెక్యులర్ దేశం. ఉన్న ప్రభుత్వాలు జాతీయవాదం అన్నా, ఇంకే వాదం అన్నా, హిందుత్వం అన్నా, మనది విభిన్న భాషలు, జాతులు, ప్రాంతాలు, కులాలు కలయికతో ఏర్పడిన సువిశాల భారతదేశం. కేవలం సింధు నది యువతలో ఉన్నవారం కావటంతోనే మనని అవతల నుంచి వచ్చేవాళ్ళు సి పలకక హీ అని పలికి సింధువుని హిందువులు అన్నారు, సింధువుల్ని. ఇంకా నయం, వాళ్ళకి పలకటం వస్తే మన సైంధవులు అనేవాళ్ళము. కాబట్టి వారికి పలకకపోవటం మంచిదైంది, హిందువులు అయ్యారు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందువులే లెక్క. అంతే, హిందుస్థాన్లో ఉండేవాళ్ళు, హిందూ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ హిందువుల కిందే వస్తారు. అయితే ఆ తర్వాత వారు ఆచరించే మతాలు, సంప్రదాయాలు అవన్నీ కూడా ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభీష్టం వారిది, ఎవరి అభిమతం వారిది. కానీ ఇక్కడే అసలు సమస్య అంతా వచ్చి పడింది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందువులే. తర్వాత తమ తమ అభిరుచుల మేరకు, ఆలోచనల మేరకు, అభిప్రాయాల మేరకు, మనోభావాల మేరకు వేరే వేరే ధర్మాలకు వారు మారి ఉండవచ్చు. అది వారి ఇష్టం, దాన్ని ఎవరూ కాదనరు. ఖచ్చితంగా దాన్ని ఆచరించే అధికారం, అర్హత, హక్కు వారికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ దేశంలో ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు ఆచరించవచ్చు, పాటించవచ్చు. ఇక్కడ దీని తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. మత గురువులని, పండితులని, వేదాంతులని, సిద్ధాంతులని, ప్రవచనకర్తలని బయలుదేరిన కొందరు పెద్దలు దీన్ని తమకు జీవితానికి మనుగడగా, తమ బతుకు తెరువుగా మార్చుకుని మత ప్రచారం పేరుతో ప్రజల మధ్యలో విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, ఖచ్చితంగా తమ ఆచారాలని, సంప్రదాయాలని పాటించవచ్చు, తమ పండగల్ని అద్భుతంగా చేసుకోవచ్చు, తమ పిల్లలకు కూడా ఆ విలువలను నేర్పించవచ్చు. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. తమ ప్రార్థనా మందిరాల్లో, అవి గుళ్ళు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, తమ ఇష్ట ప్రకారం తమ మతం చెప్పిన పద్ధతిలో పూజలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత జరిగే తతంగం ఏదైతే ఉంటుందో, ఈ మత పెద్దలు వారు చేసే ప్రసంగాలు, వారు తమ మతం గొప్పతనం గురించి, తమ మతంలో ఉన్న దేవుళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, ప్రబోధకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, తమ వారిని ప్రభావితం చేయొచ్చు. వారికి తమ మతం గొప్పతనం గురించి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడే పక్క మతం గురించి విద్వేషపూరితంగా మాట్లాడటం, వారిని అవహేళనగా మాట్లాడటం, వేరే మతానికి సంబంధించిన దేవుళ్ళను కానీ, ప్రవక్తలను కానీ, ప్రబోధకులను కానీ ఇష్టానుసారంగా తోలనాడటం, వారి గురించి హీనంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో రకరకాల వేదికల మీద వారి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ వారు సాధిస్తుంది ఏమిటి? తమ మతంలో
వారేదో గొప్ప నాయకులు అవుదామన్న ప్రయత్నం అంతే. దీని ద్వారా వారు సమాజంలో మిగతా వర్గాలకు దూరం అవుతున్నారు. మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఒకరి మీద ఒకరు ఎంతసేపు ఆడిపోసుకోవటానికి ఇలాంటి అవకాశాలని ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విభేదాలతో విభజించి పాలించు అనే రీతిలో ఒక పక్క మెజారిటీ వాదాన్ని సమర్థిస్తూ, వారికి ఊతమిస్తూ, వారికి అవసరమైన బలాన్ని అందిస్తూనే మరోపక్క మైనారిటీలంటూ బుజ్జగిస్తూ, వారికి రాయితీలు ఇస్తూ, అటు ఎవరిని నియంత్రించకుండా, ఈ విధమైన విద్వేషపూరిత మత ప్రచారాలను నియంత్రించకుండా వాటిని కొనసాగిస్తుంటే చూస్తూ ఊరుకుంటూ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం తానేదో ఉద్ధరించేటట్టుగా ప్రభుత్వం కానీ నాయకులు కానీ ప్రవేశించి ప్రజల్ని తమ చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకుని తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఫైనల్గా సమస్య అయితే పరిష్కారం కాదు. ఈ భావోద్వేగాలు, ఈ ఉద్విగ్న వాతావరణం, ఈ విద్వేషకర పరిస్థితులు అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటన తలెత్తినప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటాయి. ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు అవుదామంటూ బయటకు వస్తారో మనం చూస్తూనే ఉంటాం. ఒక చిన్న సంఘటన చాలు, వాడెవడో మతి చెడించిన వాడై ఉంటాడు, లేదా మద్యం మత్తులో ఒళ్ళుపై తెలియని వాడై ఉంటాడు. ఒక ప్రార్థనా మందిరంలో ఏదో చేయకూడని పని చేస్తాడు. వాడికి తెలిసి కావాలని ఒక సిద్ధాంతానికో ఒక వాదానికో కట్టుబడో దేనికో సమర్థనగానో చేసింది కాదు. వాడికి ఒళ్ళు తెలియని పరిస్థితిలో, మానసిక పరిస్థితి సరిగ్గా లేని పరిస్థితిలోనే అది జరుగుతుంది. ఆ ఒక్క కారణాన్ని తీసుకుని ఆ ప్రాంతంలో ఒక నాయకుడు తయారైపోవాలనుకుంటాడు. విపరీతంగా ఆ కాలనీలో కూడా ఎవరికి తెలియని వాడు ఆ 4 రోజులు అసలు తాను మోడీ అమిత్ షాలతో చర్చించే స్థాయికి ఎదిగిపోయే నాయకుడినని ఫీల్ అయిపోతూ తెగ వీరంగం ఆడేస్తుంటాడు. అయితే 4-5 రోజుల్లో ఇది సద్దుమణిపోతుంది. ఎందుకంటే మన ప్రజలు, భారతీయులు, మనం తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఇంతకంటే భయంకరమైన సంక్షోభాలను చూసాం, దండయాత్రలు చూసాం, ఊచకోతలను చూసాం, మత మార్పిడులు చూసాం. ఎన్ని చేసినా ఎన్ని జరిగినా ఈ భారతీయత అనేది అంతర్లీనంగా మనందరినీ కలిపి ఉంచుంది. ఎవరు మతం మారినా, ఎవరు తమ అభిరుచి మేరకు ఆచారాలు సంప్రదాయాలు పాటించిన అందరం భారతీయులుగానే ఉన్నాం. తాత్కాలికంగా ఏదో ఉద్వేగాలు చెలరేగి ఒకరినొకరు దూషించుకున్నా ద్వేషించుకున్నా అంతిమంగా మనమంతా ఈ భూమికి చెందిన వాళ్ళం, ఇది మన దేశం అనే ఒక భావం అందరినీ సమైక్యంగా ఉంచింది. అలా కాదు అని ఎవరన్నా కూడా వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. ఇక్కడ ఉంటూ పరాయి దేశాలకి, పరాయి దేశ సిద్ధాంతాలకి భజన చేస్తూ కొందరున్నారు. అసలైన వర్గం వీరితోనే అసలు ప్రమాదం ఉంది. మతాల మధ్యలో చిచ్చు పెట్టేవారి కంటే ఈ పెద్ద మనుషుల్లా కూర్చొని తీర్పులు చెప్పే ఈ హేతువాదులు, నాస్తికవాదులు, ఈ సామ్యవాదులు అని చెప్పుకునే వాళ్ళు, వీరు ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపించటమో, దాన్ని ఎలా సంస్కరించటమో చేయాల్సింది పోయి వాళ్ళు విమర్శించటమే పనిగా పెట్టుకుంటారు. అందులోనూ ముఖ్యంగా తాము ఉన్న మతాన్ని, అది కూడా ముఖ్యంగా హిందూ మతాన్ని హీనంగా, చాలా నీచంగా చిత్రీకరించి ఇదే ఒక అణిచివేతకున్న సిద్ధాంతమే హిందుత్వం అనే రీతిలో మాట్లాడతారు. అది ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ దేవుడు కూడా ప్రజల మధ్యలో ఈ వైషమ్యాలు కలగాలని, ఒకరినొకరు అణిచివేసుకోవాలని, ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేసుకోవాలని ఎవ్వరూ ప్రబోధించలేదు. కేవలం ప్రజలకున్న బలహీనతలు, నాయకులకు అదే బలం. తాము తమ నాయకత్వాన్ని, తమ పెత్తనాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ విధంగా ప్రజల్ని వివిధ రకాలైన భావోద్వేగాలతో రెచ్చగొట్టి వారిని దూరంగా ఉంచితేనే వీరు బలంగా ఉండగలుగుతారు. అందుకోసం వీరు ఈ విధంగా పక్క మతాలని, వేరే ధర్మాలని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. దానికి చాలా తీవ్రమైన శిక్షలు ఉండాలి. వీలైతే అటువంటి వారికి బెయిల్ కూడా రాకుండా, మళ్ళీ బయటికి రానివ్వకుండా ఉండే కఠినమైన శిక్షలు ఉంటే తప్ప ఈ పరిస్థితులు మారవు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరాయి మతాన్ని, పరాయి ధర్మాన్ని,
వేరే ఆచారాలని సంప్రదాయాలని ఇష్టారీత్యంగా మాట్లాడుతూ చెలరేగిపోతూ ఉంటే ఇక ఎప్పటికీ ఒక సామరస్య వాతావరణం అనేది సమాజంలో ఏర్పడదు. శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పరంగా మనం ఒక పక్క శతాబ్దాలు దాటి ముందుకు వెళ్ళిపోతుంటే, అంతరిక్షాన్ని దాటి ఏదో పరిశోధనలు చేస్తూ ఉంటే, ప్రపంచాన్ని అంతటిని సాంకేతికంగా ఒక కుగ్రామంగా ఒక గుప్పిట్లోకి వచ్చే స్థాయిలో టెక్నాలజీ పెరుగుతుంటే, మనం మాత్రం ఈ ధర్మాలు మతాలు పేరుతో భయంకరమైన దూరాన్ని పెంచుకుంటున్నాం. దీనికి కారణం ఎవరు అంటే ఇంకెవరో కాదు, ఎవరైతే ఈ ప్రబోధకులు ఉంటారో వారు ఎవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. మొట్టమొదట మానుకోవాల్సింది పరాయి ధర్మాన్ని, ఇతర మతాన్ని, ఆచారాలని కించపరిచేటట్టు మాట్లాడటం, పోల్చటం, ఎత్తి చూపించటం, అవహేళన చేయటం. ఇది జరిగినప్పుడు వారిని ఎంత తీవ్రంగా శిక్షించినా నేరం కాదు. ఆ పరిస్థితులు వచ్చి ప్రజలు తమ చేతుల్లో చట్టాన్ని తీసుకుని తిరగబడే పరిస్థితులు వస్తే ఆ రోజు ప్రభుత్వం ఆ అరాచకత్వాన్ని అదుపు చేయడానికి ఏమీ చేయలేదు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ముందే కఠినంగా వ్యవహరించాలి. చాలా తీవ్రమైన ఆంక్షలు ఉండాలి. అది దేవాలయం కావచ్చు, ఇంకో మసీదు కావచ్చు, చర్చ్ కావచ్చు, ఎక్కడైనా సరే మత గురువులు కానీ, పెద్దలు కానీ, పండితులు కానీ తమ ప్రసంగాల్లో తమ ధర్మాన్ని ప్రవచించుకోవచ్చు, తమ దేవుళ్ళని ప్రశంసించుకోవచ్చు, తమ ఆచారాలని ప్రచారం చేసుకోవచ్చు. అంతేగాని మరో ధర్మాన్ని, మరో మతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేలెత్తి చూపించడానికే వీల్లేదు. అలాగే ఎవరైతే ఈ తటస్థంగా ఉన్నాం, మాకందరూ ఒకటే, మేము అందరిని విమర్శిస్తామని చెబుతూనే వేరే మతాలను కాకుండా కేవలం తాము పుట్టి పెరిగిన హిందూ మతాన్ని మాత్రమే ఎప్పుడు కించపరుస్తూ ఉంటారో, విమర్శిస్తూ ఉంటారో వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. వీరు రహస్యంగా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, తమ కుటుంబంలో అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అదేంటంటే మా ఇంట్లో మేము అందరికీ స్వేచ్ఛ ఇచ్చామంటారు. తమ కుటుంబ సభ్యులనే ప్రభావితం చేయలేరు, తమ అభిప్రాయాలు అనుగుణంగా వారిని నడిపించలేరు. వీరు ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తామని బయలుదేరతారు. ఈ దొంగలే అసలు ప్రమాదం ఈ దేశానికి, ఈ ధర్మానికి కూడా. సో ఎవరు హిందువు అయినా, ఎవరు ముస్లిం అయినా, ఎవరు క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉంది, సమానమైన అధికారం ఉంది, సమానమైన అర్హతలు ఉన్నాయి, అన్నీ ఉన్న ఈ దేశంలో ఎవరు గొప్ప అని తేల్చుకోవటం కోసం మరొకరిని కించపరిచి, హీనపరిచి తాము గొప్పవాళ్ళమని నిరూపించుకోవాల్సి వస్తే అంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు. అది తేల్చాల్సిన కాలం. ప్రజలు తమకిష్టమైన ఆచారాన్ని పాటిస్తారు, ధర్మాన్ని పాటిస్తారు, మతాన్ని అనుసరిస్తారు. అంతేగాని కేవలం తమ పబ్బం గడుపుకోవటానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వాటి మీదే తమ జీవనాధారంగా బతుకుతూ తాము మాత్రం మతానికి, ధర్మానికి భిన్నంగా బతికే ఇలాంటి మత గురువులు కానీ, పెద్దలు కానీ, పండితులను కానీ ప్రజలే గుర్తించి బహిష్కరించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. బ్లాస్ఫెమీ అంటే తమ మతంలోనే కాదు, ఏ మతాన్ని దూషించినా కూడా దాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. ప్రభుత్వం తీవ్రమైన చట్టాలు చేయాలి. అప్పుడే ఇలాంటి అడపాదడపా తలెత్తే పరిస్థితులు సుదీర్ఘ కాలంలో పెద్ద బడబానలమై ఈ దేశ సమగ్రతనే ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి. ఈరోజు ఇదే మనం మాట్లాడుకునే అంశం. మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.